ఫ్రెండ్స్ మనకు ఇంకొక 2 రోజుల్లో అయితే వరల్డ్ కప్ అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి చాలా మంది అయితే అన్న డ్రీమ్ మ్యాచ్ సంగతి ఏమైంది, సుప్రీం కోర్టు వాళ్ళు ఏమని చెప్పారు, మీరు ఏం కూడా వీడియో వేయట్లేదు, అసలు ఏమైపోయారు, అప్డేట్ ఉందా లేదా, డ్రీమ్ మ్యాచ్ వస్తుందా రాదా, ఈ వరల్డ్ కప్ కి మనం ఏ విధంగా డ్రీమ్ మ్యాచెస్ ప్లే చేయాలని చాలా మంది అయితే నన్ను అయితే అడుగుతున్నారు. సో నేను ఈ రోజు ఈ వీడియోలో అదే సుప్రీం కోర్టులో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం ఇప్పుడు ఈ డ్రీమ్ వచ్చేసి డబ్బులు పెట్టుకుంటూ ఈ వరల్డ్ కప్ కి ఐపీఎల్ కి ఏ విధంగా ఆడుకోవాలనే విషయం నేను క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే వీడియో చూసి ఒక లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ ప్రతి ఒక్క జాయిన్ కాండి. ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను పిన్ చేసి పెడతాను. సో లింక్ మీద క్లిక్ చేయండి, ఇందులో అయితే జాయిన్ అయిపోండి. లేదంటే మాత్రం ఇక్కడ వెదిరే ఛానల్ టైప్ చేసి ఇందులో అయితే జాయిన్ అయిపోండి. చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉన్నాయి, చూసుకొని జాయిన్ అయితే కానీ ఇందులో మీకు డ్రీమ్ మ్యాచ్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా టీమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి. అని ఏమైనా టాపిక్ లెవెల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం కోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారు. సో ఇక్కడ సుప్రీం కోర్టు గవర్నమెంట్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు కూడా అర్థం కాకుండా ఉన్నది. అంటే మనకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఎందుకని ఈ మాట అంటున్నానంటే సుప్రీం కోర్టు వాళ్ళు ఏమని అంటున్నారు, లా ఇంప్లిమెంటేషన్ ఇంకా కాలేదు, సో ఇక మేము స్టే ఇవ్వలేమని చెప్పేసి సుప్రీం కోర్టు అంటుంది. సో ఇంకా లా ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి మీరు యాప్ వచ్చేసి రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే లీగల్ గా ఇంకా లా వచ్చేసి ఇంప్లిమెంటేషన్ కానంత వరకు మీరు రన్ చేయవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, లా వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఈ కంపెనీ సంబంధించిన అకౌంట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారు. సో ఫ్రీజ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళు మన పేమెంట్ తీసుకోలేరు, ఇవ్వలేరు. సో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే లా ఇంప్లిమెంట్ చేస్తేనేమో ఇక సుప్రీంకోర్టు వాళ్ళు స్టే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఇవ్వనివ్వకుండా గవర్నమెంట్ వాళ్ళేమో ఇక లా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఏమనంటే 15 రోజులు అంటున్నారు. అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి, ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయాయి. సో ఇది ఇక అది తేలేటట్టు అయితే లేదు. మళ్ళీ మార్చికి ఎప్పుడు మనకి దీన్ని వాయిదా అయితే వేయడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు అయితే దీన్ని నమ్ముకొని అయితే మనకు టైం వేస్ట్ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇది డ్రీమ్ ల్యాండ్ రావాలంటే గవర్నమెంటే అనుకోవాలి, ఓకే ఇప్పుడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ఎక్కువైపోతున్నాయి, పోనీ ఇక్కడ ఇలా కొంచెం లాస్ గట్టిగా తీసుకొచ్చి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి అలా ఏదైనా అనుకుంటే తప్పించి డ్రీమ్ ల్యాండ్ రావడం కొంచెం వరకు అయితే కష్టమే. మరి ఇప్పుడు ఈ వరల్డ్ కప్ కి మేము ఏ విధంగా ఆడుకోవాలి, లీగల్ గా ఏ విధంగా ఆడుకోవాలంటే సీకర్ని ఒక మాట చెప్తా. ఇక మీకు ఆడుకోవడానికి ప్రోప్లే ఏదైనా ఒక బెస్ట్ యాప్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ వచ్చేసి ఓపెన్ చేయండి. మరి ఇందులో ఆడితే ప్రాబ్లం ఏం రాదా, అకౌంట్ ఫ్రీజ్ అవ్వదా అంటే 100% మీకు ఫ్రీజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఏం కూడా లేదు. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి గేట్ వేసి పెట్టుకొని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా రన్ చేసుకోవచ్చు, లా ఇంప్లిమెంటేషన్ అయ్యేంత వరకు మీరు రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. లా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మీరు ఏమైనా ఆలోచించవచ్చు. ఈ యాప్ సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ నాట్ ఏ మెంబర్ ఉంది కదా రిజిస్టర్ అని, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ వచ్చేసి మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత రెఫరల్ కోడ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ప్రణయ్ డబుల్ ఇది ఇట్లా ఎంటర్ చేసినట్టు అయితేనే మీకు ఫ్యూచర్లో డిపాజిట్ కానీ విత్డ్రా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా నా టెలిగ్రామ్ మెసేజ్ చేస్తే నేను కంపెనీ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేయించడానికి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఎంట్రీ చేయండి. దాని తర్వాత సబ్మిట్ అవుతుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ యాప్ ఓపెన్ చేసి ఏ విధంగా డిపాజిట్ చేయాలి ఇవన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక మీకు కింద ఫస్ట్ ఇక వ్యాలెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ క్యాష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మినిమం వచ్చేసి 1000 రూపాయలు డిపాజిట్ చేసుకోవడానికి ఉంటుంది. 1000 ప్లస్ చేసుకోవాలి మనం అయితే. సో ఇక 1000 క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కింద మీకు ఆఫర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎలిజిబుల్ అయితే లైక్ ఇక్కడ 5000 ప్లస్ ఇట్లా మీరు ఇట్లా డిపాజిట్ చేసినట్లయితే దీన్ని ఇక్కడ మీరు అప్లై చేసుకొని మీరు అయితే డిపాజిట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ 5000 రూపీస్ కాదు కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 రూపీస్ ఎంటర్ చేసిన సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇవైతే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇక గూగుల్ పే, ఫోన్పే ఏది కావాలంటే అది మీరు క్లిక్ చేసి ఇక పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇన్స్టెంట్గా అయితే ఇక డిపాజిట్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎటువంటి డీలేలు ఇటు యూటీఆర్ నెంబర్లు ఇవి కూడా ఉండవు. డైరెక్ట్గా క్లిక్ చేయాలి, మనం డిపాజిట్ చేసుకుంటే అయితే అయిపోతుంది. అండ్ ఇక విత్డ్రా చేసుకోవాలంటే ఇక విత్డ్రా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక ఎంటర్ చేయండి. దాని తర్వాత ఐఎఫ్సి కోడ్, దాని తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే బ్యాంకులో మీద ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు ఇచ్చేసేయండి. దాని తర్వాత బ్యాంక్ పేరు
ఎస్బీఐ, యూనియన్ బ్యాంకా, లేకుంటే ఐసిఐసిఐ ఏదో ఒక బ్యాంక్ ఉంటుంది కదా మీది. సో దాని పేరు ఇచ్చేసి వెరిఫై పడే మీద క్లిక్ చేయండి. పాన్ కార్డ్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇచ్చేసిన వెంటనే వెరిఫై పడే మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. దాని తర్వాత లైక్ ఒక 1 to 2 అవర్స్లో అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. దాని తర్వాత విత్డ్రా పడే మీద క్లిక్ చేసి మినిమం వచ్చేసి 500 రూపీస్ విత్డ్రా అయితే ఉంటుంది. సో 500 ప్లస్ ఇట్లు ఉన్నట్టయితే మనం విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత అన్లిమిటెడ్, ఎటువంటి లిమిట్ అయితే లేదు. సో విత్డ్రా చేసిన తర్వాత వితిన్ 2 to 3 అవర్స్లో అయితే మీకు కరెంట్ అకౌంట్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. అంటే ఈ కంపెనీ సంబంధించి గేట్వేస్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళు మాన్యువల్గా వేయరు అకౌంట్ ఫ్రీజ్ అవ్వడానికి. సో ది బెస్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. ప్రో ప్లేస్తో పాటు కొన్ని రన్ అయ్యేవి ఉన్నాయి, కానీ అవి అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, ఇట్లా డిపాజిట్కి విత్డ్రాస్కి ప్రాబ్లం రావడం, ఇలా చాలా అవుతున్నాయి. కాబట్టి ఇది మీకు ది బెస్ట్ అయితే ఉండదు. నేను చాలా రోజుల నుంచి ఆడుతున్నాను, మన వాళ్ళు కూడా చాలా మంది ఆడుతున్నారు. ఇందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మరి మ్యాచ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్ మీరు ఏదో ఒక మ్యాచ్ ఓపెన్ చేయండి. ఇక్కడ WPL ఉంది కదా ఫైనల్. సో ఇక్కడ క్రియేట్ టీమ్ అని ఉన్నది. ఇక్కడ డైరెక్ట్గా సేమ్ మన డ్రీమ్ లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్ ఇచ్చేయాలి. సేవ్ టీమ్, దాని తర్వాత మై టీమ్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇది మీ టీం. సో ఇక ఇంటర్ఫేస్ కూడా చాలా బాగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక మీకు పాయింట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ ఇక లీగ్స్ ఇలా చూసుకుంటే అయితే మీకు అన్ని ఉంటాయి. ఇక్కడ ఒక గ్రాండ్ లీగ్ అయితే ఉండదు. సో గ్రాండ్ లీగ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే గ్రాండ్ లీగ్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉండాలి. డ్రీమ్ అనుకున్నంత యూజర్ బేస్ ఏ యాప్ కూడా ఉండదు. కాబట్టి ఎట్లా ఇప్పుడు డ్రీమ్ నడవట్లేదు, కానీ ఇక్కడ చెప్తున్నా స్మాల్ లీగ్ ఆడే వాళ్ళకైతే మీకు బెస్ట్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కావాల్సిన లీగ్ ఏదంటే అది చూసుకోవచ్చు. ఇక్కడ 2 నెంబర్స్, 3 నెంబర్స్, 4 నెంబర్స్ ఏది కావాలంటే అది మీకు ఇష్టం వచ్చింది మీరైతే ఆడుకోవచ్చు. అండ్ ఫ్రీ గివ్ అవేస్ కూడా పెడతారు వీళ్ళు వరల్డ్ కప్ అయితే. సో ది బెస్ట్ అయితే ఉంటుంది. అండ్ మీరు కావాలంటే ఇక బాస్కెట్బాల్, కబడ్డీ ఇవి కూడా యాడ్ అయితే చేయడం జరిగింది. కానీ మన మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ కప్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇక వామ్ మ్యాచ్ ఉన్నది. సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు. క్యాప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరో ఒకరు పెట్టేసేయండి. ఇక మీకు డ్రీమ్లో ఉన్నట్టుగానే ది బెస్ట్ అయితే ఉంటుంది. అండ్ పాయింట్ సిస్టమ్ కూడా మీకు ఫాస్ట్ అయితే క్యాల్కులేషన్ అయితే కావడం జరుగుతుంది. సో మీరు విన్ అయిన వెంటనే మీ వ్యాలెట్లో యాడ్ అయిపోతే విత్డ్రా కొడితే మీకు వితిన్ 2 to 3 అవర్స్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. సో డ్రీమ్ లోన్ ఇప్పుడు వచ్చే సూచనలు అయితే అంతే కనబడట్లేదు. కాబట్టి ఈ వరల్డ్ కప్ ఆడుకుంటా అంటే మాత్రం మీకు ది బెస్ట్ యాప్ వచ్చేసి ప్రో ప్లేస్ అనమాట. సో దీనికి సంబంధించి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని ఆడుకోండి, ఈ వరల్డ్ కప్కి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ టీం కావాలంటే మాత్రం టెలిగ్రామ్ అయితే జాయిన్ అయిపోండి. సో ఓవరాల్ ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.